తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ ఎక్కడ గౌతమ్ అదానీని అవినీతి పరుడు అన్నదు. డబ్బులు ఇచ్చినాడు అవినీతి పరుడు కాదట, తీసుకున్నాడు అవినీతి పరుడట. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, తప్పు చేశాడు, ఇచ్చినోడు తప్పు చేయలేదా? అవినీతి ఇచ్చినోడు తప్పు సంబంధం ఏం లేదా? వాడు చాలా నిజాయితీ పరుడా? దీనివల్ల ఏమవుతుంది? రేపు గౌతమ్ అదాని కోర్టుకు పోతాడు. నా తప్పేం లేదు కదా, నా తప్పున్నదని గవర్నమెంట్ కూడా అంటలేదు కదా, మరి నా ఒప్పందం ఎట్లా తీస్తారని కోర్టుకు పోతాడు. అప్పుడు ఏమవుతుంది? నష్టపరిహారం వస్తుంది. అంటే చూడండి, నువ్వు గౌతమ్ అదానిది తప్పని అనకపోతే కోర్టులో ఎట్లా నిలబడతావు నాకు చెప్పండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. మరి ఎందుకు చేయడం లేదు? పోనీయండి, కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు? దీనిపైన ఈడీ విచారణ జరిపించండి. మీరు ఏసీబీ ఎందుకు విచారణ జరిపిస్తలేరు? ఏడాది కింద రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తే దానిపైన మీరు పోలీసులు ఆయన హైదరాబాద్ అని ఇంటి చుట్టూ టీంలు వెళ్తే మరి దీని మీద ఎందుకు వెళ్ళరు? ఆన్సర్ ఇస్ షుడ్ బి దేర్ కదా. ఏమనంటే అధ్యయనం చేస్తున్నాం. ఏ అధ్యయనం? నేను అనేకసార్లు చెప్పాను, ఏ అధ్యయనం చేయకుండా ఇప్పటి ఆర్థిక మంత్రి కేశవ్ అప్పుడు హైకోర్టులో కేసేసాడా? ఏ అధ్యయనం చేయకుండానే ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు 2022లో 16 అంశాలతో కూడిన ఆర్గ్యుమెంట్ పెట్టాడా? చాలా కేశవ్ మంచి మేధావి, ఏదో ఆర్డినరీ వ్యక్తి కూడా కాదు. ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. ఆర్థిక అంశాలపైన అవగాహన, చాలా లోతైన అవగాహన మేధావి. సో కేశవ్ ఆ రోజు ఏ అధ్యయనము లేకుండా హైకోర్టుకు వెళ్తాడా? కేశవ్ వెళ్ళిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తున్నట్టు కేశవ్ని కూర్చుని పెట్టుకుంటే అయిపోతుంది. అధ్యయనం ఏమున్నది? అధ్యయనం ఫైనాన్స్ మినిస్టరే అధ్యయనం చేసి ఉండగా ఇంకెవరు అధ్యయనం చేస్తారండి? నాకు అర్థం కాని అంశం. ఈ అధ్యయనం ఎందుకు? అదాని కనుక అధ్యయనం చేస్తూనే ఉంటారు కదా, మాకు అనుమానం రాదా? అదాని కనుక అధ్యయనం చేస్తుంటారు. ఎందుకంటే గంగవరం పోర్టు గురించి మాట్లాడుతున్నారా మీరు?